సంధ్య సంధ్య పాడు లాలీపాప్ సరసం 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 నువ్వేంటి ఇక్కడ? ఈ దుప్పటి నీ కప్పుదామని. నీ వేషాలు నాకు తెలీదా? వెళ్ళు. ఓకే వెళ్తాం. కూల్. అన్ని దొంగ వేషాలు, దొంగ బట్టలు. నాకు తెలీదా ఏంటి? ఇక్కడ ఉన్నావా? పిలిస్తే పలకవేంటే? పలికితే నీ పని అవ్వదు కదా. ఓహో తెలిసిపోయిందా? సర్లే గాని టిఫిన్స్ రెడీయా? బాగా ఆకలేస్తుందబ్బా. నీకా వాళ్ళకా? వాళ్ళకే. అబ్బో అయ్యగారికి ఎంత జాలో. నోరు మూసుకుని హాల్లోకి వచ్చి తినమను. సర్లే చెప్తాలే. అన్నీ దొంగ వేషాలు. మంచి ఉద్యోగం ఉన్నోని చేసుకుంటే ఎంత బాగుండేదో. అనవసరంగా ఈ హాస్టల్కి వచ్చి స్టే చేశాను. వీడి పెళ్ళాన్ని అవ్వాల్సి వచ్చింది. నా కర్మ. అక్క కొంచెం కాఫీ ఇవ్వా? తీసుకొస్తున్నా. ఇదిగో. వాళ్ళేరి? వాళ్ళు స్నానం చేస్తున్నారు. వాళ్ళు స్నానం చేస్తున్నారు, నువ్వేమో పడుకున్నావు. అందరికీ బొట్టు పెట్టి పిలవాలా? సరిపోయింది. మిమ్మల్ని మార్చడం నా వల్ల కాదు. సర్లే టిఫిన్ రెడీ చేస్తాను, తొందరగా రండి. ఏంటి కబుర్లు? అంతా బానే ఉందా? ఏం లేదన్నా, మామూలే. ఇంట్లో అంతా బానే ఉన్నారా? ఓకేనా. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పు. అంతా సూపర్ అన్న. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేదన్నా, ప్రాబ్లం. ఓకే అంతా ఓకే. ఏదైనా ఉంటే చెప్పరా, సూపర్ క్లియర్ చేస్తా కదా. అంతా ఓకేనా. సరే గానీ ఆ మస్తాన్ గడికి పైసలు ఇప్పించో, మరి ఇప్పుడు దాకా డబ్బులు రాలేదు ఏంటి మరి? నేను ఫోన్ చేసి వానితో మాట్లాడతాలన్నా. మీ గురించి వానికి చెప్తాలన్నా, వాడే దారిలోకి వస్తాడు. అది
ఎవరితో అది పని అవుద్దా? ఓకేనా? ఇది మా అక్క వాళ్ళ హాస్టలే అన్న, పని అయిపోద్ది. అవునా? త్వరగా పని అయ్యేలా చూడైతే. ఓకే సరేనా? ఓకే బాయ్. సరేనా? హాయ్ అక్క. హాయ్. ఏంట్రా ఎప్పుడు లేంది? ఎప్పుడు ఇటు రావు కదా? కొద్దిగా పని పడి ఇటు వచ్చా అక్క. సరే టిఫిన్ చేద్దులే. చెప్పు. నాకు తెలుసులే, పని లేకపోతే ఇటు రావు కదా. చెప్పు. అది మీ హాస్టల్లో సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఆ అమ్మాయి. ఓహో ఆమనా? సువర్ణ అని. ఏంటి మ్యాటరు? అది అన్నకు నచ్చిందంట. మరి నైట్ చూడు రాజా, అది రాదు కానీ వేరే వాళ్ళని అరేంజ్ చేయనా? లేకపోతే నన్నే రమ్మంటావా? వద్దక్క, మీరు ఆమె కావాలి. సరే అడిగి చూస్తాలే. థ్యాంక్ యూ అక్క. బాయ్ అక్క, నేను వెళ్ళొస్తాను. బాయ్. అరే లంచ్ చేసేల్రా. పర్లేదక్క, నేను మళ్ళీ వస్తా. వీడొకడు మొకమాటం. ఇదేం చేస్తుందో. ముందు దాన్ని లైన్లో పెట్టాలి. హాయ్. హాయ్ దాకా. ఇదిగో. ఏంటక్క ఇలా వచ్చావు? పాలిద్దామని. థ్యాంక్ యూ. అక్కడికి వచ్చి తాగేదాన్ని కదా. అది కరెక్టే అనుకో. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? రెంట్ కోసమా? ఏహేచ్చా అలా కాదు. ఎమ్మెల్యే సన్ ఉన్నాడు కదా, నిన్నిందాక బాల్కనీలో చూశాడంట. అయితే ప్రేమన్నాడా పెళ్ళన్నాడా? లేదు, వేరే అన్నాడు. వాట్? వాడు అంతేనమ్మా. వాడికి నచ్చింది వాడికి కావాలి. అందుకే నేను ఒక ఆలోచన చేశా. ఏంటక్క? నువ్వు కోప్పడకూడదు మరి. సర్లే చెప్పు. రేపు నీ రూమ్మేట్ ఉంది కదా కావేరి, అదెలాగో క్యాండిడేటే కదా, నీకు తెలుసు కదా. లైట్ ఆపి దాన్ని తోసేద్దాం. ఏమంటావు? ఓకే. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. సరే లంచ్ రెడీ చేశాను, తిందురా. ఏం టక్కులాడివే, నీ సంగతి చెప్తా. నువ్వు వెళ్ళనా? నేను పంపిస్తా కదా. అన్న వెయిటింగ్. ఏంటి ఇంత లేటు? ఓరిని, వీడికి కూడా ఎక్కువ అయిపోయింది. ఏంటక్క నువ్వు కూడా? అన్నయ్య ఫీల్ అవుతాడు. ఇదేంటి కరెంట్ పోయింది? అన్నకి ఇలాంటి నచ్చావు. వస్తుంది కదా కరెంటు, ఎందుకు కంగారు? చా, మీరెప్పుడు ఇలానే చేస్తారు. తప్పగా చూసావా? ఏంటది? ఎక్కడుంది? బయటోడు ఇలా అరిసాడంటే లోపలోడు ఇంకెలా అరుస్తాడు? వస్తుంది వస్తుంది, అదే చూస్తున్నా. అబ్బా, అవును, ఇక్కడేదో ఉంది. ఏముంది? లోపల వస్తే అయిపోయింది. తిక్క కుదిరింది దీనికి. అబ్బా, ఎంత పని చేసినవే. నా జీవితం నాశనం చేసినావు కదే అమ్మా. అబ్బా, ఏంటి మేడం, సక్సెసా? ఎంత పని చేసినవే సుకన్య. నా ప్లాన్ నాకే రివర్సా? లేకపోతే ఉద్యోగాల కోసం వచ్చే లేడీస్ కి హాస్టల్ అని చెప్పి నువ్వు చేసే నిర్వాకాలు ఇవ్వే. అందుకే ఈ ఊబిలో బాధ నీకు తెలియాలనే నిన్ను తోసా లోపలికి. ఇప్పుడు ఎలా ఉంది? నిన్ను ఆగు
ఇంకొకసారి ఇలాంటి పనులు చేసావనుకో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా. మైండ్ ఇట్. దీనమ్మ వీళ్ళ వల్ల నాకు వాసింది. అమ్మా